వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండి ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తానండి. కాలీఫ్లవర్తో 65 ఎలా సింపుల్గా చేశానో మీకు చూపిస్తాను. మంచి టేస్టీగా, క్రిస్పీగా, ఆయిల్ పీల్చుకోకుండా పిల్లలు చక్కగా ఇష్టపడేలాగా పప్పు చేసినా, సాంబార్ చేసినా దాంట్లోకి ఇలా చేసి పెడితే తినని పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. దీంట్లో స్మెల్ రాకుండా కూడా నేను చేసి చూపిస్తాను. నేనైతే పప్పు చేశాను ఇంట్లో. పప్పుతో పాటు మామిడికాయ పచ్చడి, నెయ్యి, నంచు కోసం కాలీఫ్లవర్తో 65లా చేసి పెట్టానండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ పీల్చుకోకుండా, స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. చూడండి, మీకు కాలీఫ్లవర్ చూపిస్తున్నాను. కొంచెం అక్కడక్కడ కాస్త కలరు కొంచెం నల్లగా కనిపిస్తుంది కదా, ఇదంతా పోవడానికి కూడా ఒక చిన్న చిట్కా అండి. వేడి నీళ్ళు పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో సాల్ట్ వేసుకొని ఒక నిమ్మబద్ద పిండామనుకోండి, ఆ వేడి నీళ్ళు వేడెక్కగానే పొయ్యి కట్టేసి దాంట్లోకి కాలీఫ్లవర్ వేసేసేయండి. ఉడికిచ్చామనుకోండి మెత్తగా అయిపోతాయి. మనకి ఫ్రై చేసిన, పకోడీ చేసిన కాలీఫ్లవర్లా ఉండదు, ముద్ద కూరలాగా అయిపోతుంది కదా. అందుకే ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి. ఇంకొక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. చూడండి, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు. దీనికి సరిపడా సాల్ట్, కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి, ఫ్రైలో ఎప్పుడు తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కారం సరిపోయేంత కారం, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేశానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసామనుకోండి, ఆయిల్ వేసి ఇలా కలిపామనుకోండి, పైన ఒక షైనింగ్లా వస్తుంది. మనకి పకోడీ వేగిన తర్వాత గుల్లగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద స్పూన్తో 1 స్పూను బియ్యం పిండి వేసానండి. కొంచెం వాటర్ వేసుకున్నాను. మీరు బియ్యం పిండి చిన్న స్పూన్ అనుకోండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇవి చక్కగా ఉండలు లేకుండా కలిపేసేయండి. దీంట్లోకి ధనియాలు, అలాగే జీలకర్ర పొడి చేశానండి, అది 1 స్పూన్ వేసాను. అది కూడా కలిసిపోయేలా కలిపేసి ఇక మనం కాలీఫ్లవర్ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కాలీఫ్లవర్ వేసుకున్నాక స్పూన్తో కాకుండా మనం చేత్తో కలిపేసుకుందామండి. ఈ ముక్కలన్నిటికి చక్కగా పట్టేలాగా చేత్తో ఇలాగా మసాజ్ చేసినట్టుగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, పక్కన పెట్టేసుకో సరిపోతుంది. నేను ఈలోగా ఆయిల్ కూడా పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చింది, చూసారా. ఇప్పుడు వాటర్ వచ్చింది కదా, ఇంకొక స్పూను బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి వేసి ఈ విధంగా కలిపేసేయండి. ముద్దలాగా కనిపించాలి. మనం వేసేటప్పుడు కాస్త పల్సగా ఉందనుకోండి, కాలీఫ్లవర్కి మనం వేసిన మసాలా పట్టుకోదు, పల్సగా ఉంటుంది కాబట్టి దేనికది వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, అప్పుడు వేసేసేయండి. వేసేసి 1 నిమిషం ఆగిన తర్వాత ఏదైనా స్పూన్ తీసుకొని ఇలా కాస్త కదిపారనుకోండి, ఒకటికొకటి అంటుకోకుండా దేనికది చక్కగా ఇలా వేగిపోతాయి. చూసారా, మంచి కలర్ఫుల్గా వేగిపోయినాయి కదా. ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి నేను తీసేసానండి. మళ్ళీ రెండోసారి కూడా వేసేసాను. రెండోసారి కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇంకా నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను పెట్టేశాను. సాయంత్రం ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టచ్చు. పిండి చూసారా ఎక్కడ వేస్ట్ కాకుండా చక్కగా మనం వేసిన మసాలాలన్నీ దీనికి చక్కగా అంటుకున్నాయి. నేను ఒక కరివేపాకు రెమ్మ ఇలా వేయించానండి. పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేయించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. కాలీఫ్లవర్తో మీరు 65 చేయాలంటే ఈ విధంగా చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.